వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మనం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను మంచి మంచి వీడియోలు చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి అమ్మాయి ఏం చెప్పడానికి వచ్చిందని ట్రై చేస్తున్నారా? సో ప్రెగ్నెంట్ లేడీస్ గురించేనండి. ఇప్పుడు అంతా ఒక సెక్షన్ అంతా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఫినిష్ చేసేయాలి కాబట్టి సో ఈరోజు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి వచ్చేసాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఏ సమయాల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనేది వాళ్ళ టాపిక్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్ని రిక్వెస్ట్ అండి, ఇందాక చెప్పేసింది కదా అనుకోవద్దు. మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి. మంచి మంచి వీడియోసే మన ఛానల్లో ఉన్నాయి అని అయితే నేను భావిస్తున్నాను. కంపల్సరీ విజిట్ చేసి చూస్తే మీకు కూడా నచ్చుతుందని నేను అయితే 100% అయితే అనుకుంటున్నాను. నా నమ్మకం నిజమో కాదో మీరే చెప్పాలి. నేను ఏంటంటే కనుక సొంతంగా నా సబ్స్క్రైబర్స్ నేను పొందాలి, ఏదో నా చుట్టాలు నా పట్టాలు అన్నట్టు కాకుండా మీ అభిమానం నేను పొందాలి అనేసి అయితే స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా ఒక 2-3 డేస్ అయితే టెన్షన్ పడ్డాను. సో మా చుట్టాలు అలా కొంతమందికి షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి నాది ఒక 40 మంది అలాగా నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అయితే బయట వాళ్ళేనండి. నాకు తెలిసి ఇప్పటికీ ఛానల్ పెట్టి 2 నెలల 15 రోజులు అయ్యింది. ఇప్పటికీ 222 అంటే 222 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అందులో యావరేజ్గా ఒక 50 మంది మా ఇంట్లో వాళ్ళే ఉన్న 170 మంది అయితే బయట సబ్స్క్రైబర్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. పేరున అందరికీ కూడా నమస్కారం అండి. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి, ఏ టైంలో ఎట్లాగా అంటే ఎప్పుడు ఎలా అనేసి ఫస్ట్ ఏంటంటే మీకు పీరియడ్ మిస్ అవుతుంది. పీరియడ్ మిస్ అవ్వగానే ఒక 1 వీక్కో లేకపోతే ఒక 10 డేస్కో మీరు ఇంట్లోనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ చెకప్ చేసుకునే ఉన్నాయి కాబట్టి చెకప్ చేసుకుంటారు. చక్కగా 2 లైన్స్ వస్తాయి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, ఇప్పుడే కదా చూసుకున్నాను, ఒక నెల పోయాక వెళ్దాం, ఒక వారం పోయాక వెళ్దాం, ఒక 2 నెలలు 3 నెలలు వచ్చాక వెళ్దాం, కంగారు ఏంటి అని అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దు. ఎందుకంటే కనుక నవ్వేడేస్ అందరికీ, కొంతమందికి నేను చెప్తున్నాను కదా, లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అలాగే లేడీస్కనే కాదు జెంట్స్కి కూడా ఉంటున్నాయి. కాకపోతే లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మ అవ్వలేము కదా. సో ఏంటంటే మనకి ముందే అంటే మన బేబీ ఎక్కడ పెరుగుతుంది ఏంటి అంటే బేబీ ఇక్కడ ట్యూబ్స్ ఉంటాయండి పక్కన మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఆ ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కసారి అయితే ఈ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ఫామ్ అవ్వచ్చు. సో ఎక్కడ ఫామ్ అయింది, గర్భసంచిలోనే ఫామ్ అయిందా? సో ఇవన్నీ కూడా మనం క్లారిటీగా అన్నీ తెచ్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు మీ హ్యాపీనెస్ మీరు మీ ఇంటి దగ్గర చూసిన తర్వాత వెంటనే అయితే మీకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి, గైనకాలజిస్ట్ దగ్గరికి. సో వెళ్ళిన తర్వాత మ్యామ్ నేను ఇలా చూస్తున్నానని చెప్తే అక్కడ కూడా వాళ్ళు నమ్మకం కుదుర్చుకోవడానికి వాళ్ళు టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఏంటంటే కనుక మీకు కన్సీవ్ అయితే కనుక కొంతమంది ఇప్పుడు ఏంటంటే కనుక స్కానింగ్ ఫస్ట్లోనే రాస్తున్నారండి. మరి మొత్తం తెలియాలి కదా అది ఎక్కడుంది ఏంటి అనేసి. సో అంతా మీకు కరెక్ట్గా ఉంటుంది అనేసి వాళ్ళు అంతా కూడా మీకు కరెక్ట్గా ఉందనుకోండి, చక్కగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్లో గట్టా పెరుగుతాయి. సో నాకు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయితే పోయిందండి. అది కొంచెం ఆ రీజన్ వల్లే మీకు అది ఒక వీడియో చెప్తాను. సో అందరికీ కొంచెం క్లారిటీ ఉంటుంది. నా ప్రెగ్నెన్సీ జర్నీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. సో అయితే కనుక వెళ్ళిపోండి. ఫస్ట్ వెళ్తే వాళ్ళంతా చక్కగా బాగుందమ్మా, చక్కగా అంతా చక్కగా నీ గర్భసంచిలోనే నీ పిండం పెరుగుతుంది, నీ బేబీ పెరుగుతుంది గట్టని చక్కగా వాళ్ళు మనకి అంతా అంతా చక్కగా చెప్పిన తర్వాత మనకి హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు చక్కగా వాళ్ళు ఒకవేళ ఏమన్నా కొంచెం ఏమన్నా వీక్గా ఉన్నా లేకపోతే ఏమన్నా వెంటనే ఇండేషన్స్ చేయడం, ప్రెగ్నెంట్ నిలవడానికి ఇండేషన్స్ చేయడం, లేకపోతే కనుక చక్కగా అన్నీ చేస్తారనమాట. సో ఇంకొక టైం ఏంటి, మీకు ఏమన్నా పెయిన్ కట్ట ఏమన్నా వస్తున్నా, పెయిన్ వస్తున్నా
పెయిన్ వస్తుంది కదా, మామూలుగా వస్తుందేమో గట్టా అని అయితే అనుకోవద్దండి. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఒక 4 నెలల వరకు, 4 నెలలు పూర్తయ్యేంత వరకు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడు ఏమైనా పెయిన్ వచ్చినా ఏమొచ్చినా వెంటనే మళ్ళీ అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఒకవేళ అది ఏ పెయిన్, మీకు మామూలు పెయినా, లేకపోతే ఏమైనా గ్యాస్ట్రిక్ పెయినా, లేకపోతే ఏమైనా ప్రెగ్నెన్సీ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా మీ డాక్టర్ మీకు చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి మీకు డాక్టర్ టెస్ట్లు అవి చేస్తారు. ఒకవేళ ఏమన్నా కనుక, నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఏమన్నా కనుక ఇలా ఏమన్నా కొంచెం తేడాగా ఉంది అంటే కనుక ఇండక్షన్స్ చేస్తారండి. సో ఇండక్షన్స్ అవి ఒక 2-3 అలా ఇండక్షన్స్ చేస్తారు. అవి చేస్తే కనుక ఏదో ఎవరో వచ్చినట్టు అనిపించి సో బయటకు వెళ్ళాను. సో ఒక చిన్ని ఇండక్షన్స్ అయితే చేస్తారు చక్కగా మన ప్రెగ్నెంట్ నిలవడానికి. అది చక్కగా మనం ఫస్టే వెళ్ళామనుకోండి, వాళ్ళకి 100కి 100% ట్రై చేస్తారు. ఇప్పుడు అన్నిటికీ మెడిసిన్స్ వచ్చినాయి కాబట్టి 100కి 100% ట్రై చేసి చక్కగా మీకు ఇండక్షన్స్ అవి ఇచ్చి చక్కగా మీ ప్రెగ్నెన్సీని అయితే నిలబెట్టడానికి ట్రై చేస్తారు. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే కనుక మీకు వైట్ డిశ్చార్జ్ ఏమన్నా అవుతుందా కనుక, సో కొంతమంది ఏమనుకుంటారు, సో వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అదే అంటే కొంతమందికి అప్పుడే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి తెలియదు అది ఒకవేళ వాటర్ బ్రేక్ అవుతుందా లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతుందా, ఇదన్నీ తెలియదు అనమాట వాళ్ళకి. సో అదేంటంటే కనుక వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది అనమాట. సో అది వేరుగా ఉంటుంది, దాన్ని ఏంటంటే తెల్లబట్ట అంటారు. సో అదంటే వేరుగా ఉంటుంది. ఈ ఉమ్మ నీరు, ఈ వాటర్ బ్రేక్ ఉమ్మ నీరు అనేది కొంచెం వాటర్ టైప్లో ఉంటుంది మనకి. సో సారీ అండి, 2 times డిస్టర్బెన్స్ అయ్యింది. నన్ను ఎవరో ఏడిపిస్తున్నారు అనిపిస్తుంది బయట నుంచి, కానీ ఏంటంటే దాక్కుంటున్నారు అనుకుంటున్నాను. సో అది వదిలేద్దాం. ఏంటంటే కనుక సో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మనకి కొంతమంది తెలియదు కదా ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి. సో ఏంటంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అది వైట్ డిశ్చార్జా లేకపోతే కనుక ఉమ్మ నీరా అనేది. ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అంటే కనుక కొంచెం పర్లేదు, మనకి ఏమి కాదు. సో వాళ్ళు చూసుకుని అంతా కూడా చూసుకుని చక్కగా అయితే మనకి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక మీకు జ్వరం వచ్చినా, రంపు వచ్చినా, ఏం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమొచ్చినా బయటవైతే వాడద్దు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఏమి చేయకూడదు ఏమి చేయాలన్న వీడియోలో అయితే చెప్పాను. సో మీరు మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు చక్కగా రాస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక తప్పకుండా స్కానింగ్స్ కంపల్సరీ తీయించుకోండి. ఒక 4 స్కానింగ్స్ ఉంటాయేమో, 3 or 4 స్కానింగ్స్ ఉంటాయి. అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే ఒకటి ఉంటుంది, 3rd monthలో ఒకటి ఉంటుంది, 6th month 5th month లాస్ట్లో ఒకటి ఉంటుంది, 6th month ఫస్ట్లోనో 5th month లాస్ట్లోనో, అంటే అది అవయవాల స్కానింగ్ అని ఒకటి ఉంటుంది. తర్వాత 9th month వచ్చాక ఒకటి ఉంటుంది. ఒక 4 స్కానింగ్లు ఉంటాయి. ఒక్కొక్కరికి 5 స్కానింగ్లు ఒక్కొక్కరికి 5 స్కానింగ్లు కూడా తీస్తారు. సో స్కానింగ్స్ కూడా మీరు కంపల్సరీ మీ డాక్టర్ చెప్పినట్టు స్కానింగ్స్ కూడా కంపల్సరీ తీయించుకోండి. సో అర్థమైందండి. ఇవి అనమాట మనకి ఏంటంటే కనుక కొంతమందికి తెలియదు కదా. సో ఇంకొకటి ఏంటంటే కనుక కాళ్ళు చేతులు ఇవన్నీ వాస్తాయి కదా, నీరు పట్టడం గట్ట అయినప్పుడు సో ఎక్కువసేపు నిలబడినా చేసిన నీరు అయితే పడుతుంది. సో వీటి గురించి అయితే విడిగా క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. నీరైతే పడుతుంది, సో తగ్గట్లేదు అలాగే ఉంటుందంటే కనుక తప్పులేదు. ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్క విషయం కూడా మీ డాక్టర్ దగ్గర సిగ్గు లేకుండా అడగాల్సిన టైం అయితే ఇదనమాట. సో ప్రతిదీ అడగాలి, ప్రతిదీ కనుక్కోవాలి మన ప్రెగ్నెంట్ టైంలో. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అన్నీ తెలియదు. మన పెద్దవాళ్ళు చెప్తారనుకోండి, అన్నీ మన పెద్దవాళ్ళతో మనం షేర్ చేసుకోలేము. కాబట్టి అన్నీ కూడా చక్కగా మీ డాక్టర్ని మీరు అన్నీ అడగండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఒక 3 నెలలు 4 నెలలు పూర్తయ్యేంత వరకు కూడా మీ భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇందాక ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. సో మీ భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ అంతా చెప్పిన తర్వాత చక్కగా అంతా బాగుంది అంతా చెప్పిన తర్వాత అప్పుడు లాస్ట్లో డాక్టర్సే చెప్తారు. సో ఇదండి మెయిన్ పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చినట్లయితే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, తంటే ఇంక మనం ప్రెస్ చేస్తారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అలానే నోటిఫికేషన్ వస్తుంది, కానీ మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయాలి. ఓకేనా? సో ఇంకంతేనండి వీడియో. ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను అనుకున్నాను. సో ఇంకేమన్నా మర్చిపోతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అయితే క్లారిటీ ఇస్తాను. సో బై బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.
ఇంకొక విషయం అయితే మర్చిపోయానండి. సో, ఇంకొక విషయం మర్చిపోయాను. లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. అంటే ఏమన్నా మర్చిపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి అని వీడియో ఎండ్ చేసేసాను కదా! ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మర్చిపోయాను. బ్లీడింగ్ అండి. బ్లీడింగ్ అవినా సరే కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 4 నెలల వరకు కూడా బ్లీడింగ్ ఏమన్నా మీకు లైట్‌గా కనిపించినా, ఎలా కనిపించినా కూడా డాక్టర్‌ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడే లోపల బేబీ ఫార్మ్ అవ్వడం కట్టా కొంచెం అవి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కనుక వచ్చేస్తుంది. సో అయినా సరే చిన్నగా అయినా ఏదైనా సరే మీ డాక్టర్ని మీరు కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే, అవ్వండి. సో ఇదంటే భయమే కదా మరి మనకి, అందుకు. సో ఈ పాయింట్ అనండి మర్చిపోయాను. సో బై బాయ్.